వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దెబ్బకి ఈ ప్రభుత్వం గజగజ వణికిపోతుంది. అమరావతి పేరుతో చేస్తున్న భూదోపిడిని, రాజధాని నిర్మాణ ముసుగులో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచుతుంటే సమాధానం చెప్పలేకపోతుందని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. తాడేపల్లిపాటి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం అవినీతితో పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి తంతును గుర్తించాడు కాబట్టే పవన్ కళ్యాణ్ జై అమరావతి అనొద్దని జై ఆంధ్ర అనాలని కొత్త రాగం అందుకున్నారని విశ్లేషించారు. కొత్తగా విమానాశ్రయం కడతానంటున్నారు రావేల వద్ద. రావెల్ అనే ఊరు దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కడతానని మీరు చెప్తున్నారు. మరి ఆ రావెల్ దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కడితే గన్నవరం విమానాశ్రయం ఏంటి పరిస్థితి? మరి గన్నవరం విమానాశ్రయం గురించి అసలు మీకు ప్లానింగ్లోనే లేకపోతే ముందే మరి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎక్స్పాన్షన్ కోసం కేసరపల్లి, బుద్ధవరం, అజరంపొడి, చిన్నవటుపల్లి, అల్లాపురం ఈ గ్రామాల్లో సుమారుగా 700 ఎకరాల భూమి ఎందుకు తీసుకున్నారు? మీరు ప్లాట్లు ఇస్తా అని చెప్తారు. అమరావతిలో ఎవరెవరికి ఇస్తారు ప్లాట్లు? ఆ 700 ఎకరాలకు సంబంధించిన అంటే 687 ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగం మొత్తానికే అంటే కేసరపల్లి, బుద్ధవరం, అజరంపూడి, చిన్నవడిపల్లి, అల్లాపురం అన్ని ప్రతి పొలం ఇచ్చిన రైతుకి ఇక్కడ ఏమైనా మంచి ప్లాట్ ఇస్తారా అంటే అదేం లేదు. గమ్మత్తు ఇంకోటి, 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎకరం భూమి ఇస్తే 1250 1000 రెసిడెన్షియల్, 250 కమర్షియల్. కానీ గన్నవరంలో పొలం ఇచ్చిన వాళ్ళు మాత్రం 450 కమర్షియల్, 1000 రెసిడెన్షియల్. 1000 రెసిడెన్షియల్, 400 చిల్లరేమో కమర్షియల్. దాంట్లో కొంతమందికి ఎవరెవరికి ఇస్తారా అంటే